యజ్ఞంలో జనసేన సభ్యత్వం పండుగ వాతావరణంలో నిర్వహిస్తాం. జనసేన జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ ఆధ్వర్యంలో యాదవ్ కళ్యాణ మండపంలో అనంతపురం పార్లమెంట్ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథులుగా హాజరైన జనసేన ఉద్యమి సభ్యత్వ సమన్వయకర్త పసుపులేటి హరిప్రసాద్, పిఎసి సభ్యులు చిలక మధుసూదన్ రెడ్డి, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలే ప్రచారంగా ప్రజల్లోకి వెళ్దాం. ఔత్సాహికులైన యువకులు మహిళలకు పార్టీ సభ్యత్వం ఇద్దాం. రాష్ట్రంలోనే అనంతపురం పార్లమెంటును అగ్రగామిగా నిలుపుదాం. అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తిని అందుకుందాం. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా సభ్యత్వ నమోదును జయప్రదం చేద్దాం. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన జనసేన జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ రెట్టింపు ఉత్సాహంతో పాల్గొన్న అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, వివిధ కార్పొరేటర్లు, డైరెక్టర్లు, మండలాల అధ్యక్షులు, సభ్యత్వ నమోదు, వాలంటీర్లు, వీర మహిళలు, జన సైనికులు, సింగనమల నియోజకవర్గం వెంకటాపురం వైసీపీ మాజీ సర్పంచ్ తో పాటు 50 మంది వైసీపీ నాయకులు జనసేనలోకి చేరిక. రాష్ట్ర పునర్నిర్మాణంలో తన వంతు సహాయ సహకారాలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మనము మన పని అవుతుందా కాదంటే లాంగ్ రన్ లో ఖచ్చితంగా సర్పంచ్లు, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు ఖచ్చితంగా మనము జెండా ఎగరేయాలంటే ఖచ్చితంగా మనం 10,000 పైచి జిల్లా అధ్యక్షులు శ్రీ టీసీ వరుణ్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధు అన్న గారికి, వేదిక ఉన్న పెద్దలకి, ఇక్కడ వచ్చేసిన జనసేన పార్టీ జిల్లా కమిటీ సభ్యులకి, మనం ఖచ్చితంగా ప్రతి పంచాయతీలోనూ ప్రతి గ్రామ స్థాయిలోనూ మనం సభ్యత్వాన్ని చేసినటువంటి మన తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి డాక్టర్ హరిప్రసాద్ సార్, సమస్య వచ్చినా ఏమి మనకు అనుమానం వచ్చినా కూడా ఖచ్చితంగా ఎవరికైనా ఫోన్ చేసినా కూడా నేను ప్రతి ఒక్కరు అందుబాటులో ఉంటారు. మనం ఖచ్చితంగా కొత్త సభ్యత్వాలు మనము చాలా ఘనంగా చేయాలా. ఎందుకంటే అధినేత చేసే పనులు, విశ్వాసంగా చేసే పనులు, ప్రజల దగ్గరికి వెళ్ళే పనులు రాష్ట్ర వ్యాప్తంగా అంటే జిల్లాలో కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మనము ప్రజలను మోటివేషన్ చేస్తే ఖచ్చితంగా మన కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా సభ్యత్వం చేసుకుని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వం నమోదు అనంతపురం ఇచ్చేసిన డాక్టర్ హరిప్రసాద్ గారికి చాలా స్వాగతం పలుకుతూ ప్రధానమంత్రి మధ్యలో మేము సభ్యత్వాలు నమోదు చేశాం. ఈసారి దానికి మించి చేయాలని చెప్పేసి ఈసారి 75 మందిని సభ్యులుగా ఇచ్చాము. ఖచ్చితంగా నేను సింగనమల నియోజకవర్గం మన కార్యకర్తలకి, నాయకులకి 75 నుంచి 100 మంది ఇచ్చాము. వాళ్ళందరూ ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకుని ఒక్కొక్కరు ఖచ్చితంగా 100 ఇంతకు ముందు మమ్మల్ని వాళ్ళు పట్టించుకోవాలి, వీళ్ళు పట్టించుకోవాలి, అది ఇది చిన్న చిన్నవి ఉంటాయి. అది లేకున్నట్ల మిమ్మల్ని ఆనందంలో ఉన్నాం. మన నాయకుడు పోరాట పడిపితో డిప్యూటీ సీఎం స్థాయిలో ఆంధ్ర రాష్ట్రాన్ని పాలనలో, వైసీపీ నిరంకుశ పాలనలో ప్రజలందరూ ఇబ్బందులు ఎదురు. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. ఈరోజు అనంతపురం అర్బన్లో ఈ నెల 26 తారీఖున రేపు జరగబోయే జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అందులో భాగంగా ఈరోజు అనంతపురం పార్లమెంట్ 7 నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలు అయితేనే కానీ, మండలాధ్యక్షులు అయితేనే కానీ, గ్రామాల నుంచి వచ్చిన నాయకులు అయితేనే కానీ, అదేవిధంగా వాలంటీర్స్ అయితేనే కానీ అందరు ఈరోజు రావడం జరిగిందండి. అందులో భాగంగా ముఖ్యంగా మన అనంతపురం పార్లమెంట్కి మన పసుపులేటి హరిప్రసాద్ గారిని హస్తకళ చైర్మన్గా ఆయన ఉన్నారు. మన తిరుపతి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారు అనంతపురం జిల్లా సమన్వయకర్తగా, అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఆయన నియమించారండి. సో ఆయన ఆధ్వర్యంలో, ఆయన డైరెక్షన్స్లో ఈరోజు ఇక్కడ అనంతపురం పార్లమెంట్లో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. రాబోయే 15 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలి, సభ్యత్వ నమోదు పోయినసారి జరిగిన దానికని, ఎందుకంటే చాలా రోజులైంది, పోయినసారి జరిగిన దానికని ఈసారి రెట్టింపు ఉత్సాహంతో ఎలా చేయాలని చెప్పేసి ఆయన డైరెక్షన్స్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు అనంతపురంలో జనసేన పార్టీ ఎంతో బలంగా ఇక్కడ అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తుంది. సో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రయత్నం ప్రతి ఒక్కరికి ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో 15 రోజులు కూడా ఒక క్రమశిక్షణతో అందరినీ కలుపుకొని ఈ పార్లమెంట్లో ఒక పండుగ వాతావరణం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం ఒక మహాయజ్ఞంలాగా చేస్తున్నారు. సో ఖచ్చితంగా అనంతపురం పార్లమెంట్ నుంచి ప్రతి ఒక్కరు సహకరించి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిందిగా నేను మీడియా మిత్రుల ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.
విలేకరుల మిత్రులందరూ కూడా ముఖ్యంగా ఈరోజు అనంతపురం జిల్లా అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సభ్యత్వ నమోదు కోసం ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి హరిప్రసాద్ గారు నాయకత్వంలో, ఎందుకంటే ఆయన అనంతపురం పార్లమెంటుకి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఒక పండుగ వాతావరణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రేపటి రోజు నుంచి మొదలు పెడతా ఉన్నాం. ముఖ్యంగా మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక గొప్ప అవకాశంగా వినియోగించుకోవాలా, ప్రజలంతా కూడా ప్రజలైతేనేమి కార్యకర్తలైతేనేమి అని చెప్పేసి ఆయన పిలిపివ్వడం జరిగింది. ఎందుకంటే 500 రూపాయల నుండి సభ్యత్వాన్ని 400 రూపాయలు చేసి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయితే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించడం. ఎందుకంటే మన కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో ఆయన ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అమలు చేశారు. ఎందుకంటే దేశంలో ఎక్కడా కూడా జరగలే అటువంటి కార్యక్రమాన్ని జనసేన పార్టీలో మాత్రమే కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముఖ్యంగా అనంతపురం పార్లమెంట్లో మన అధ్యక్షుడు శ్రీ టీసీ వరుణ్ గారి నాయకత్వంలో వేలాదిగా నమోదు కావాలి. గతంలో కన్నా కూడా రెట్టింపు కాదు, 3 4 చేయాలి అని చెప్పేసి ఏకైక లక్ష్యంతో అంతా కూడా ఉత్సాహంతో మా కార్యకర్తలు ఉత్సాహం చూస్తుంటే తెలుస్తూ ఉంది. ఎక్కడా కూడా అనంతపురం జిల్లాలో 10,000 సభ్యత్వాలకు తగ్గకోకుండా చేస్తారని చెప్పేసి మేమంతా కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించారు. ఆయన ప్రజలకు మనం అందుబాటు, ఎందుకంటే ఆయన సినీ జీవితంలో ఎంతో ఉన్నతంగా ఉండే పరిస్థితుల్లో ఉన్న టైంలో ఆయన ఆ కార్యక్రమాలను పక్కకు పెట్టి సినీ జీవితాన్ని పక్కకు పెట్టి ఉన్నతమైన జీవితాన్ని పక్కన పెట్టి ఆయన ఒక దుర్మార్గమైనటువంటి వైసీపీ పాలనను అంతమొందించాలని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఎన్డీఏ కూటాన్ని ఏర్పాటు చేసి ఈరోజు దిగ్విజయంగా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు చేసేకి ఆయన ముఖ్య భూమికి పోయించారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఎంతో ఆయన టయాన్ని వెచ్చిస్తూ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ యొక్క మా అభ్యున్నతి కోసం పాటుపడుతున్న కాబట్టి ప్రతి కార్యకర్తగా ఒకటి చెప్తా ఉన్నాం, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామి కాండి. గ్రామాన ఎక్కడా కూడా అనంతపురం జిల్లాలో పలాని గ్రామంలో సభ్యత్వం లేదు అనకూడదు. ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తాం. ఎక్కడా కూడా ఏ నియోజకవర్గంలో కూడా 10,000 సభ్యత్వాలు తక్కువ లేకుండా కృషి చేస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసి, ఎందుకంటే మనము ఆయన అంత బాధ్యతగా చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాటల్ని మేము మా పార్టీ కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితేనేమి వేద వాక్యంగా కూడా తీసుకొని దాన్ని ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. మన ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అనంతపూర్ పార్లమెంట్లో జనసేన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జిల్లా అధ్యక్షులు అహుడా చైర్మన్ వరుణ్ గారి ఆధ్వర్యంలో అలాగే మా పిఎసి సభ్యులు మధుసూదన్ గారి ఆధ్వర్యంలో, అలాగే అందరూ ఇన్ఛార్జీలు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లు, స్టేట్ చైర్మన్లు, వీర మహిళలు, మండలాధ్యక్షులు అందరినీ కూడా ఈరోజు సమావేశపరిచి ఈ యొక్క అద్భుతమైన దివ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి అనంతపూర్ పార్లమెంట్ జనసేన నాయకుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సభ్యత్వ నమోదు అంటే ప్రతి ఒక్క సభ్యునికి మనం వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేసుకోవడానికి ప్రతి పార్టీ కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తను ఆశయాలతో జనసేన పార్టీని మొదలుపెట్టి రాష్ట్ర ప్రజలను గెలిపించాలని, అంధకారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని అంతమొందించాలని ఆ యొక్క వైసీపీ ప్రభుత్వం ఆ రోజు రాష్ట్రాన్ని కారు మబ్బుల్లోకి నెట్టివేసి ప్రజలను అధోగతి పనిచేసిన ఆ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏదైతే బంగాళాఖాతంలో ముంచుతా అన్నాడో, మహిషిని కొమ్ములు విరుస్తానన్నాడో పవన్ కళ్యాణ్ గారు తను తగ్గి తన పార్టీ నాయకులను కొంచెం తగ్గి ఆంధ్ర ప్రజల్ని గెలిపించారు. అలాగే ఆయన ఏ రోజు కూడా ఆశయాలతో నడుస్తున్న ఈ జనసేన పార్టీలో ఆయన వెంట నడిచే ఇంతమంది జనసేన నాయకుల్ని, కార్యకర్తకి మొట్టమొదటి ప్రాధాన్యత నాయకుడికి కాదు. జనసేన పార్టీ కార్యకర్తనే ముఖ్యంగా ఆరాధ్య దైవంగా పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే అనుకుంటారో వాళ్ళకి పెద్దపీట వేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని పార్టీని నడుపుతూ ఆయన తీసుకున్న మంత్రిత్వ శాఖల్లో పంచాయతీరాజ్ తీసుకుంటే దాదాపు
ఎవరైనా ఏ ఉద్యోగస్తులైనా ఆ యొక్క పొలిటికల్ లీడర్ తరఫున బాధల్లో ఉంటారు. కానీ 10,000 మందికి ఒకే రోజు పదోన్నతి కల్పించిన అత్యద్భుతమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే పంచాయతీ శాఖ 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి గ్రామ స్వరాజ్యం, రాష్ట్ర స్వరాజ్యం, దేశ స్వరాజ్యం అని ఏదైతే గాంధీజీ చెప్పారో ఆ మాటల్లో ఈరోజు గ్రామాల్లో, ప్రతి గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తీసుకుంటే గతుకుల రోడ్లు, నీళ్లు లేనివి, పరిశుభ్రత లేని గ్రామాలను ఈరోజు అత్యద్భుతంగా ప్రతి గ్రామానికి రోడ్లు అయితే ఏమి, మంచినీటి సౌకర్యాలు కల్పిస్తున్న నాయకుడు ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన అటవీ శాఖ దీంట్లో ఇంతవరకు మీ అందరికీ తెలుసు, రెడ్ శాండల్ స్మగ్లింగ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎలా జరిగింది, అడవుల ఆక్రమణ ఎలా జరిగింది అని వాటన్నిటి కూడా కట్టుదిట్టం చేసి ఈరోజు ఎవరైనా ఆక్రమించుకోవాలన్నా, స్మగ్లింగ్ చేయాలన్నా వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఆ యొక్క శాఖలో అడుగులు ముందుకు వేస్తున్న పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని సంక్షేమం వైపు, అంటే మనం తీసుకుంటే గిరిజనులు ఏదైతే 2017లో ఆ యొక్క అరకు గిరిజన ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు తిరిగినప్పుడు ఆ రోజు ఏదైతే మాటలు ఇచ్చారో 13 నుంచి 24 వరకు ఆయన ఎన్ని కష్టాలు పడినా ఏం పడినా ఆయన ఇచ్చిన మాటలు 24 ప్రభుత్వం వస్తూనే స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కరెంటు లేని ఆ గ్రామాలకు కరెంటు ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది అని తెలియజేస్తూ, అలాగే ఆ రోజు ఎంతోమంది గర్భిణీ స్త్రీలను వాళ్ళు రోడ్లు లేక డోలీలో మోసుకుపోయే పరిస్థితుల నుంచి, చనిపోయిన వారిని భుజాల మీద ఎత్తుకొని పోయే పరిస్థితుల నుంచి ఈరోజు అరకులో గ్రామానికి తను ఏనాడైతే చెప్పాడో ఆ మాట తప్పకుండా ఈరోజు రహదారులను నిర్మిస్తున్న మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని, ఆదేశాలని, అలాగే ఆయన మహిళ వైపు, యువత వైపు, ఉద్యోగస్తుని వైపు, కార్మికుడి వైపు, వీరందరి వైపు ఎలాగైతే ఆయన చూసి వాళ్ళకి ఏం చేయాలని ఆలోచనతో, ఒక ఆశయాలతో అడుగు వేస్తున్న ఈ జనసేన పార్టీలో ఈరోజు నేను ఈ పార్లమెంట్లో, అనంతపురం పార్లమెంట్లో చెప్తున్నాను, ప్రజలు వెయిట్ చేస్తున్నారు. సభ్యత్వం తీసుకోవడానికి ప్రజలు వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన దీక్ష చూస్తున్నారు. ఆయన ఎటువంటి పరిపాలన, ఒక రాజకీయ నాయకుడిగా ఈరోజు భారతదేశంలోనూ తనదైన మార్కును చూపించి ఆయన ఈ యొక్క పార్టీని, జనసేన పార్టీని, ఈ పార్టీ స్వార్థం కోసం కాదు, ప్రజల కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసమని ఈరోజు ఆయన ఒక చేత్తో ఎలక్షన్ల టైంలో చంద్రబాబు నాయుడు గారిని, ఒక చేత్తో మోడీ గారిని పట్టుకొని ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వానికి రావడానికి ముఖ్య కారకుడు ఎవరిని అడిగితే, ఎవరిని అడగండి, పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఆయన స్వార్థం వీడి రాష్ట్ర, దేశ భవిష్యత్తుల కోసం అడుగు వేస్తున్న ఈ యొక్క మన నాయకుడు, అలాగే జనసేన పార్టీ ఒక సిద్ధాంతాలను చూసి ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటి ఏమన్నారు, 2014లో ఒకటితో మొదలైన పవన్ కళ్యాణ్ గారి రాజకీయ నడక ప్రారంభమైన నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు విద్యార్థులు, ఓన్లీ యూతే మీ వెనకన్నారన్న కాడి నుంచి ప్రజల్లోకి వెళ్తే చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, అడ్వకేట్స్, ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన దక్షతను చూసి ఈ రాజకీయ నాయకుడు అంటే, నిస్వార్థ నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చూస్తున్న రోజులు ఈ రోజులు. ఇటువంటి సమయంలో నేను అందరికీ చెప్తున్నాను, మన అనంతపురం పార్లమెంటుకు సంబంధించిన కళ్యాణదుర్గం, రాయదుర్గం, సింగనమల, ఉరవకొండ, గుంటకల్, అనంతపురం టౌన్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రజలు, నాయకులారా మీకు చెప్తున్నాను, జనసేన నాయకులకి ప్రజలు మీ గురించి వెయిట్ చేస్తున్నారు. మీరు ముఖ్యంగా ప్రజల డోర్ టచ్ చేయాలి. సభ్యత్వం కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. జనసేన సభ్యత్వం కోసం మన నాయకుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ, అలాగే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలని, ఎలా జనసేన పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుందని తెలియజేస్తూ, మీరందరూ కూడా, నాయకులందరూ కూడా మీ యొక్క పల్లె నుంచి, పల్లె, పంచాయతీ, మండలం, అలాగే నియోజకవర్గ స్థాయికి పల్లెని ఈరోజు జనసేన కార్యకర్తలు, నాయకులు టచ్ చేయబోతున్నారు. ఒక మండలంలో 10 నుంచి 15 నుంచి 20 పంచాయతీలు ఉంటాయి. ప్రతి పంచాయతీకి 10 నుంచి 15 పల్లెలు ఉంటాయి. అటువంటి పల్లె స్థాయి నిర్మాణ దిశగా ఈరోజు జనసేన అడుగులు ముందుకు వేస్తూ, ప్రతి పల్లెలో కూడా జనసేన నాయకులు ముందుకు వెళ్ళే విధంగా ఈరోజు ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పల్లె తీసుకువెళ్ళడానికి ఈరోజు ఇంతమంది నాయకులు అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్క మండలం నుంచి, పంచాయతీ నుంచి వచ్చి ఉన్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం, అత్యధిక సభ్యత్వ నమోదులు అనంతపురం జిల్లా నాకు కూడా ఇష్టమైన జిల్లా, నేను చదువుకున్న జిల్లా ఎప్పుడు అనంతపురం. అటువంటి అనంతపురం జిల్లాకు నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వానికి
ఇన్ఛార్జ్గా నియమించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరు నాయకులు సుపరిచితులు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మన ఇన్ఛార్జీలు అయితే ఏమి, తమ్ముడు వరుణ్ అయితే ఏమి, మధు అయితే ఏమి, అందరూ కూడా భవానీ అందరూ కూడా నాకు అత్యంత ఆప్తులు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి వీళ్ళందరితో కలిసిమెలిసిగా పనిచేసి ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచి వీళ్ళందరితో కూడా అత్యధిక సభ్యత నమోదాలు అనంతపురం జిల్లా స్టేట్లోనే నెంబర్ 1గా అడుగు ముందుకు వేసే విధంగా చేయాలని ప్రతి ఒక్క నాయకుడిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.